తెలుగులో తొలి రాజకీయ సామాజిక నవల ఏది? ఆన్సర్ మాలపల్లి. ఈ మాలపల్లి అనే నవల 1922లో ఉన్నవ లక్ష్మీనారాయణ గారిచే వ్రాయబడిన తొలి తెలుగు అభ్యుదయ నవల. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1877లో గుంటూరులో జన్మించారు. ఐర్లాండ్లో ఉన్నటువంటి డబ్లిన్ యూనివర్సిటీలో లా చదువుతుండగా ఐరిష్ హోమ్ రూల్ జాతీయ నాయకుడైన డేవా లేరాతో ఏర్పడిన పరిచయం నేను బాగా ప్రభావితం చేసింది. అలా ప్రభావితుడైనటువంటి ఆయన ఆ తరువాత మద్రాస్ హైకోర్టులో చేపట్టినటువంటి న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి జాతీయ ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. అతివాదిగా జాతీయ ఉద్యమంలో ప్రవేశించిన ఈయన క్రమేణా గాంధేయవాదిగా మారాడు. కాంగ్రెస్ వాది అయిన మత ప్రాతిపదికపై జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని తాను నమ్మిన విలువలకు కట్టుబడి నిర్మోహమాటంగా విమర్శించారు. ఇలా విమర్శించి చిత్తరంజన్ దాస్ వంటి ప్రముఖ నాయకుల మన్ననలు కూడా పొందడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో భాగంగా పల్నాడులో 1921లో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పుల్లరి సత్యాగ్రహము, అలాగే 1931లో జరిగిన ఉప్పు సత్యాగ్రహము, అలాగే 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. అలాగే గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపించి గుంటూరు వీరేశలింగంగా పేరు పొందారు. 1958 సెప్టెంబర్ 25న ఈ అభ్యుదయ కవి తుదిశ్వాస విడిచారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని